ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవ సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవ श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्वितांश हे कृष्णा करुणा सिंधु दीन बंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जय पताक स्वामिनित्य रामिने नम आचार्य पादाय नित्य कृप प्रदायिने गौरकथा दामताय नगर ग्राम तारिणे नमः विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण. ఈరోజు క్లాస్ 16వ అధ్యాయము 5వ శ్లోకం 1వ స్కందము భాగవతం. సో ఫస్ట్ క్యాంటో 16th చాప్టర్ 5th శ్లోక. కెన్ యూ ఏబుల్ టు సీ ద స్క్రీన్? Yes, Mataji. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో హరే కృష్ణ. సో తెలుగు వాళ్ళు నేను ఇంగ్లీష్ లో స్క్రీన్ షేర్ చేశాను. తెలుగు వాళ్ళు హార్డ్ కాపీ ముందర పెట్టుకోండి, సో దట్ మీకు రెఫరెన్సెస్ కు బాగుంటుంది. హరే కృష్ణ. సౌనక ఉవాచ కశ్య హేతోర్నిజగ్రాహ కలిం దిగ్వజయే నృపః నృదేవ చిహ్నదృక్ శూద్రకోసౌగాం యః పదాహనత్ తత్కత్యాతాం మహాభాగా యది కృష్ణా కథాశ్రయం. సౌనక ఉవాచ కశ్య హేతోర్నిజగ్రాహ కలిం దిగ్వజయే నృపః నృదేవ చిహ్నదృక్ శూద్రకోసం గాం యః పదాహనత్ తత్కథ్యతాం మహాభాగా యది కృష్ణా కథాశ్రయం. సౌనక ఋషి ప్రశ్నించెను. రాజవేషమును ధరించి గోవును పాదములతో తన్నినప్పుడు శూద్ర అధముడైన కలిపురుషుని పరీక్షిత్ మహారాజు ఎందులకై కేవలం శిక్షించి వదిలివేసెను. ఒకవేళ ఆ విషయములన్నీను కృష్ణ పరములైనచో దయచేసి మాకు వివరింపుడు. భాష్యము. పరీక్షిత్ మహారాజు నేరస్తుని కేవలం శిక్షించనే గాని వధించలేదని విని సౌనకాది ఋషులు ఆశ్చర్యచకితులైరి. అనగా రాజు వలె వేషధారణ కావించి జనులను మోసము చేయగోరుచు అదే సమయమున పవిత్ర జంతువైన గోవును అవమానపరుచుటకు వెనుదీయని పాపిని పరీక్షిత్ మహారాజు వంటి ధర్మాత్ముడైన రాజు శీఘ్రమే వధించవలనని ఈ విషయము సూచించుచున్నది. కాని కలియుగము ముదిరిన పిమ్మట శూద్ర అధములే పాలనాధికారులుగా ఎన్నుకోబడి గోవులను సంహరించుటకై కబేలాలను ఆరంభింపగలరని ఆనాటి ఋషులు ఊహింపలేకపోయిరి. మోసగాడును మరియు గోవును అవమానించిన వాడును అగు శూద్ర అధముని గూర్చి శ్రవణము చేయుట సౌనకాది ఋషులకు అప్రియమైనను శ్రీకృష్ణ భగవానునితో ఆ సంఘటనకు ఏదైనా సంబంధము కలదా అని తెలుసుకొనుటకు ఆ విషయమును వినగోరిరి. కృష్ణునితో సంబంధము గల ఎట్టి వర్ణనైనను శ్రవణదాయకమైనందున వారు కేవలం కృష్ణ పరములైన వాటిని శ్రవణము చేయుట ఎందే అనురక్తిని కలిగి ఉండిరి. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విషయములకు సంబంధించిన పలు అంశములు శ్రీమద్ భాగవతమునందు చర్చింపబడినను అవన్నీయును శ్రీకృష్ణ పరములై ఉన్నందున శ్రవణదాయకములై ఉన్నవి. అనగా చర్చనీయాంశము ఏదైనప్పటికీ వాటన్నిటి అందున శ్రీకృష్ణుడే పవిత్రీకరణ అంశమై ఉన్నాడు. త్రిగుణ ఫలమైన కారణమున భౌతిక జగమునందలి ప్రతిదియు అపవిత్రమై ఉన్నను
శ్రీకృష్ణ భగవానుడు సమస్తమును పవిత్రము కావించువాడై ఉన్నాడు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం జరుగుతున్నదంటే సౌనక ముని అడుగుతున్నాడు ఏమని అంటే, సౌనక ముని ఎవరు అని అంటే భాగవతము వింటున్న వాళ్ళల్లో ఒక ఋషి అన్నమాట సౌనక ముని. సో ఆయన క్వశ్చన్ అడుగుతున్నాడు ఏమని, ఇప్పుడు కలిపురుషుడు వచ్చాడు. కలిపురుషుడు వచ్చినప్పుడు పరీక్షిత్ మహారాజు ఆ కలిపురుషుణ్ణి ఆ కలిపురుషుడు ఏం చేస్తున్నాడంటే, వాడు ఒక శూద్రుల్లో అధముడు. శూద్రుల్లో అధముడు ఆయన. శూద్ర అధమ. సో శూద్రుల్లో అధముడు అయినప్పటికీ ఆయన ఒక క్షత్రియుని వేషంలో వచ్చాడనమాట. క్షత్రియునిలాగా వస్త్రధారణలో వచ్చాడు. సో ఆ ఒక పరీక్షిత్ మహారాజు వెళ్తూ ఉంటే ఆయన గమనించాడు, ఈ క్షత్రియ వేషంలో ఉన్న శూద్ర అతముడైన కలిపురుషుడు ఆవును తర్వాత ఎద్దును రెండిటిని అవమానపరుస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, కాళ్ళతో తంతూ ఉన్నాడనమాట. అప్పుడు ఇమ్మీడియట్ గా పరీక్షిత్ మహారాజు వచ్చి ఆగి వాడిని శిక్షించాడు. శిక్షించాడు అంతేకాకుండా శిక్షించి వదిలివేశాడనమాట. సో ఇక్కడ సౌనకముని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆవు, ఎద్దు అనేవి చాలా చాలా పవిత్రమైన జంతువులు. సో అవి నార్మల్ జీవాల్లాగా కాదనమాట. వాటికి ప్రత్యేకమైన స్థానమే ఉన్నది మన శాస్త్రాలలో. సో అలాంటి పవిత్రమైన ఆవును వీడు హరాస్ చేస్తూ ఉంటే, వీడు హింసిస్తూ ఉంటే ఎందుకు పరీక్షిత్ మహారాజు వదిలేశాడు వాణ్ణి అనేది క్వశ్చన్ అన్నమాట. సో అప్పటికి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంతేకాకుండా ఈ ఇది ఈ ఏదైతే ఈ సంఘటన ఉన్నదో, ఈ సంఘటన ఏమైనా కృష్ణ పరములైనవా అంటే కృష్ణునితో కనెక్షన్ ఉన్నవా, ఏదైనా కూడా మనకి ఇప్పుడు భగవద్గీత భాగవతము చూసుకున్నామంటే ప్రతి ఒక్కటి కృష్ణునితో సంబంధం ఉన్న విషయాలే మనం చర్చించుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ చెప్తున్నారు భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు, అది సామాజికమైన, రాజకీయమైన, ఆర్థికమైన, సాంస్కృతికమైన ప్రతి ఒక్కటి కూడా కృష్ణునితో కనెక్షన్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏదైతే పరీక్షిత్ మహారాజు ఆవును హింసిస్తూ ఉన్న ఈ కలిపురుషుణ్ణి వాణ్ణి చంపకుండా, వధించకుండా ఓన్లీ శిక్షించి వదిలేశాడనమాట. వదిలేయడమే కాకుండా ఆయన నివసించడానికి స్థలాలు ఇచ్చాడు. కలిపురుష ఎక్కడెక్కడ నివసించవచ్చు కలిపురుష అనడానికి పర్మిషన్ ఇచ్చాడనమాట ఈ పరీక్షిత్ మహారాజు. సో ఇక్కడ చూసుకుంటే అంటే ఒకప్పుడు ఆవును కాళ్ళతో తన్నిన, గోవును హింసించిన అది ఒక సీరియస్ సంఘటనగా తీసుకునేవాళ్ళు. అందుకే ఈ టాపిక్ అనేది వచ్చిందనమాట. కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడో మనకు ఈ భాగవతం ట్రాన్స్లేషన్ చేసేటప్పుడే ఇక్కడ మెన్షన్ చేసేసాడు. ఇన్ ఫ్యూచర్ కలియుగము ప్రబలిపోతూ ఉన్నప్పుడు రాజకీయ నాయకులే వీటికన్నిటికీ కూడా పర్మిషన్ ఇస్తారు. ఇవి నార్మల్ అయిపోతాయి ఈ విషయాలు అనేది మనకు ప్రభుపాదులు ఇచ్చిన భాష్యంలో తెలుస్తోంది అనమాట. అంటే ఇప్పుడు ఇది ఏదైతే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో మనకు, మాంసభక్షణ, జూదము, నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం జరుగుతోందంటే ఇవన్నీ పర్మిషన్ తీసుకొని లైసెన్స్ పెట్టుకొనేసి చేసేస్తున్నారనమాట. కానీ ఇది ఒకప్పుడు పరీక్షిత్ మహారాజు కలియుగం బిగినింగ్ లో పరీక్షిత్ మహారాజు ఉన్నప్పుడు ఇది ఒక ఘోరమైన పాపముగా భావించేవారనమాట జనాలు. తర్వాత ఇక్కడ ఇంకా ఈయన సౌనకముని క్వశ్చన్కి వస్తే, అంతేకాకుండా ఇప్పుడు ఏంగా అధర్మం ప్రబలిపోతోంది, ఈ జంతు వ్యధశాలలు, స్లాటర్ హౌసెస్, ఈ వీధికి మనము 2-3 చూడొచ్చు అన్నమాట. ఒకప్పుడు ఏదో చాలా రేర్ గా ఒక ప్లేస్ అంటూ అకామిడేట్ చేసేవారు. కానీ ఇప్పుడు వీధికి, అంతేకాకుండా వీధికి కాదు, మనము ఈ ఆన్లైన్ లో బ్లింకిట్, జొమాటో వీటిని బుక్ చేసిన 10 నిమిషాల్లో మన ఇంట్లో ఉంటుందన్నమాట ఆ మీట్. సో అలా అయిపోయింది, డోర్ డెలివరీ అయిపోయింది అనమాట. సో ఇంకొకటి ప్రభుపాదుల వారు అంటూ ఉంటారు,
ఎప్పుడు మనము రోడ్‌లో వెళ్తూ ఉన్నాము. రోడ్‌లో వెళ్తూ ఉంటే మీట్ షాప్స్ ఇప్పుడు ప్రతి ఒక్క రోడ్‌లో గూడా 2, 3 వీధుల్లో గూడా ఉన్నాయన్నమాట. సో, వెళ్తూ ఉన్నప్పుడు మీట్ షాప్ కనిపిస్తే నీ ఆహ్, కళ్ళల్లో నీళ్లు వస్తే హ్మ్. ఇఫ్ వాటర్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఐస్, కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తే యూ ఆర్ సో కంపాషనేట్ డివోటీ, కంపాషనేట్ పర్సన్. నువ్వు చాలా దయా, కరుణ ఉన్న కరుణా హృదయం ఉన్న వ్యక్తివి. అదే నీ నోట్లో ఇఫ్ వాటర్ కమ్స్ ఫ్రమ్ యువర్ మౌత్ యూ ఆర్ ఏ డీమన్. నీ నోట్లో నుంచి వాటర్ వస్తే నువ్వు ఒక రాక్షసునివి. నీకు కరుణ అనేది లేదు అని ప్రభుపాద చెప్తుంటారనమాట. సో, ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఎందుకు వదిలేసాడు ఈ కలియుగ కలిపురుషుణ్ణి అనంటే, మనము 3 కారణాలు చెప్పొచ్చనమాట. కలిపురుషుణ్ణి ఇప్పుడు పరీక్షిత్ మహారాజు యొక్క గొప్పతనం మనం లాస్ట్ 2, 3 శ్లోకాలలో చెప్పుకున్నాడు. పరీక్షిత్ మహారాజు ఆయన పెద్ద మహాభాగవత, తర్వాత పాండవుల వంశంలో వస్తున్న వ్యక్తి. ఆయన పక్కాగా భగవంతుని అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి. ట్రాన్సెండెంటల్ పర్సన్. అలాంటి వ్యక్తికి దాహమేయడమేంటి? ఆ దాహాన్ని భరించలేక ఆ శైమిక ఋషికి చనిపోయిన పాము మెడ చుట్టూ వేసేయడము. ఆ తర్వాత శైమిక ఋషి వాళ్ళ కొడుకు శృంగి పరీక్షిత్ మహారాజును శపించడము. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇదన్నీ కూడా భగవంతుని యొక్క నిర్దేశనలో, భగవంతుని యొక్క ప్రణాళిక, భగవంతుని యొక్క ప్లాన్ ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. సో, అంతటి మనం భాగవతము భాగవతం ఎలా వచ్చింది అనంటే పరీక్షిత్ మహారాజు వల్లనే వచ్చింది. పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో చనిపోతాడు అనేసి శృంగి శపిస్తాడు. శృంగి శపించినప్పుడు ఆయన ఏ మాత్రము టైం వేస్ట్ చేయకుండా 7 రాత్రుళ్ళు, 7 పగుళ్ళు కంటిన్యూగా వాటర్ తాగకుండా, నీరు అంటే దాహం అనేది, తర్వాత ఆకలనేది అన్నీ పక్కన బెట్టేసి కంటిన్యూగా వింటూ ఉన్నాడు సుఖదేవ గోస్వామి మహారాజ్ దగ్గర. అంటే అంతటి ఓపిక, అంతటి స్టామినా ఉన్న ఈ పరీక్షిత్ మహారాజు ఆ అడవికి వెళ్ళినప్పుడు శైమిక ఋషి దగ్గరికి నీళ్ళ కోసం వెళ్ళడము, దాహమేసి నీరి కోసం వెళ్ళడము, అప్పుడు ఆయన శైమిక ఋషి రెస్పాండ్ అవ్వకపోవడము, దానికి ఈయన చాలా కోపగ్రస్తుడైపోయి ఆ శైమిక ఋషి చుట్టూ డెడ్ స్నేక్, చనిపోయిన స్నేక్ వేయడము. ఇదంతా ఎందుకు జరుగుతోంది అనంటే భగవంతుని యొక్క ప్లాన్ ప్రకారమే. సో దట్ మనకు భాగవతం వస్తుంది. ఇలా జరగడం వల్ల, ఈ ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉండడం వల్ల ఈ పాస్ట్ టైమ్‌లో మనకు భాగవతం అనేది రావాలి. భాగవతం ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? ఎప్పుడైతే శృంగి ఆహ్, ఈయన్ని శపిస్తాడు. శృంగి పరీక్షిత్ మహారాజుని శపించాలి. భాగవతం రావాలి. కలియుగం రావాలి. సో, ఇదంతా జరగాలి అనంటే ఈ పాస్ట్ టైమ్ అనేది నడవాలన్నమాట. సో, 3 రీజన్స్ ఎందుకు పరీక్షిత్ మహారాజు శిక్షించకుండా వదిలేసాడు, చంపకుండా వదిలేసాడు కలిపురుషుణ్ణి అనంటే, ఈయన ఫస్ట్ పరీక్షిత్ మహారాజు ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. బ్యాక్ టు గాడ్ హెడ్ వెళ్ళిపోవాలి. సో, పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోయేదాకా బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే ఆయన దేహాన్ని చాలించి ఆయన ఆహ్, పాము శాపగ్రస్తుడైతాడు గదా! చనిపోకపోతే కలియుగం అనేది మేనిఫెస్ట్ కాదనమాట. కలియుగము ప్రబలిపోవాలి అనంటే ఇవన్నీ జరగాలి. సో, ఆ తర్వాత కలియుగం ప్రబలిపోతున్నప్పుడు యుగ అవతారము ఏంటి? గౌరంగ మహాప్రభు రావాలి. గౌరంగ మహాప్రభు రావాలి. హరే కృష్ణ మహామంత్రమును స్ప్రెడ్ చేయాలి. ఇదంతా జరగాలి అనంటే ఈ పాస్ట్ టైమ్ అనేది తప్పకుండా జరగాల్సొస్తుందనమాట. అందువల్ల భగవంతుడి యొక్క ప్రణాళిక ప్రకారమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాని ఇక్కడ పరీక్షిత్ మహారాజు వీక్ పర్సన్ అయితే కాదు. పరీక్షిత్ మహారాజు ఆకలి, దప్పికను తట్టుకోలేని వ్యక్తి అయితే కాదు. సో, అక్కడ అలా ఆ పాస్ట్ టైము అలాంటిది, ఆ ఇన్సిడెంట్ జరిగింది అనంటే దానికి రీజన్ ఇవన్నీ అన్నమాట. భాగవతం రావాలి. కలికాలం అపియర్ కావాలి. ఈయన పరీక్షిత్ మహారాజు ఈ భూలోకాన్ని వదిలేసి బ్యాక్ టు గాడ్ హెడ్ వెళ్ళిపోవాలి. యుగావతారమైన గౌరంగ మహాప్రభు రావాలి. హరే కృష్ణ మహామంత్రం కంటిన్యూ అవ్వాలి. అంటే స్ప్రెడ్ అవ్వాలి.
ఇవన్నీ ఈ కారణాల వల్ల పరీక్షిత్ మహారాజు యొక్క ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట. తర్వాత ఇంకొకటి, పరీక్షిత్ మహారాజు ఎందుకు ఈ కలిపురుషుణ్ణి చంపకుండా వదిలేశాడు అని అంటే, పరీక్షిత్ మహారాజు, ఆయన ఒక మహారాజు, ఆయన యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలంటే మనుషులు ఒకటే కాదు, ప్రతి ఒక్క జీవి, జంతువులు అన్నీ కూడా ఆయన ప్రొటెక్షన్, క్షత్రియ ధర్మం ప్రకారం ఆయన ప్రొటెక్ట్ చేయాలన్నమాట. సో అలా ఆ రూట్ లోనే వచ్చాడు పరీక్షిత్ మహారాజు. ఆవును, తర్వాత ఎద్దును ఈయన హింసిస్తూ ఉంటే ఆవును, ఎద్దును కలిపురుషుడి నుంచి ప్రొటెక్ట్ చేశాడు. తర్వాత కలిపురుష కూడా వాళ్ళ రాజ్యంలోనే ఉన్నాడు కాబట్టి కలిపురుషునికి కూడా స్థానం ఇవ్వాలి. స్థానం ఇవ్వకపోతే ఈయన మంచి రాజు అనిపించుకోడు అనమాట. సో ఆయన ప్రజలకు స్థానం ఇవ్వాలి కాబట్టి పరీక్షిత్ మహారాజు, సో కలిపురుషునికి ఈ ప్లేసుల్లో వెళ్ళి నువ్వు నివసించు అని అంటాడు. ఏ ప్లేసులో? ఈ 4 ఇవి ఉన్నాయి కదా మన రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, ఆ 4 పాటించిన చోట, ఎక్కడైతే జూదం ప్రబలిపోతుంటుందో, ఎక్కడైతే మత్తు పానీయాలు ఎక్కువ తీసుకుంటుంటారో అక్కడ వెళ్ళి నువ్వు నివసించు అనేసి ప్లేసెస్ ఇస్తాడనమాట కలిపురుషకు. కానీ కలిపురుష ఆయన యొక్క పరీక్షిత్ మహారాజ్ రాజ్యంలో అలాంటి ప్లేసే కనిపించదు. అంటే అంతటి రామరాజ్యం అంటారు చూడు, అంతటి ఏమంటారు, శాంతియుతంగా జరుగుతోంది ఆయన యొక్క రాజ్య పరిపాలన. ఎక్కడా కూడా జూదం లేదు, ఎక్కడా మీట్ ఈటింగ్ లేదు, ఎక్కడా కూడా ఇల్లిసిట్ సెక్స్ లేదు. సో కలిపురుషుడు తిరిగి వస్తాడు, నాకు ఇవేమీ దొరకట్లేదు మీ రాజ్యంలో, నాకు నువ్వు ప్లేస్ ఇవ్వాలి, నేను నీ యొక్క రాజ్యం ప్రజను కాబట్టి నాకు ప్లేస్ ఇవ్వాలి అని అడిగితే, అప్పుడు కలిపురుషునికి ఏ ప్లేస్ ఇస్తారైతే, ఎక్కడైతే ఎక్కువ బంగారము కూడబెట్టుకుంటూ ఉంటారో, ఎక్కువ డబ్బు, ధనము, ఇవి ఎక్కడైతే మహామాయ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళి నివసించు అన్నట్టు ప్లేస్ ఇస్తాడనమాట కలిపురుషునికి. ఇది ఈ ఈ ఈ శ్లోకంలో మనము డిస్కస్ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఇక్కడ మనకు మెయిన్, ఆవులను రక్షించాలి అనేది మెయిన్ గా మనం చూడొచ్చు ఈ శ్లోకంలో. ఎందుకు ఆవులను, ఎద్దును ఎందుకు రక్షించాలి, ఆవులను మాత్రమే ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? ఆవు ಅಂದ್ರೆ కౌ, హసు, హసును ನಾವು తెలుగుನಲ್ಲಿ ఆవు అంತೀನಿ, హావు అల్ల ఆవు. సో ఎందుకు కౌను ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తున్నారు అని అంటే, మనకు భాగవతంలో శాస్త్రాలలో ఉన్నది, రాజు అనేవాడు 5 మందిని రక్షించాల్సి వస్తుంది సొసైటీలో. ఎవరు వాళ్ళు అని అంటే, బ్రాహ్మణులు, కిడ్స్ పిల్లలు, తర్వాత మహిళలు లేడీస్, వృద్ధులు ఏమంటారు, ఎల్డర్స్, ఆ తర్వాత గోవు, వీళ్ళను రక్షించాలి. ఇది రాజు యొక్క డ్యూటీ. సో బ్రాహ్మణులను, పిల్లలను, మహిళలను, వృద్ధులను, గోవులను, వీళ్ళను రక్షించాలన్నమాట. ఎప్పుడైతే వీళ్ళ రక్షణ కొరబడుతుందో రాజ్యంలో, ఎప్పుడైతే రక్షణ కొరబడుతుందో అప్పుడు చాలా విపరీతమైన, ఘోరమైన ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ ఆవులను రక్షించడం అనేది ఒక డ్యూటీ, క్షత్రియునికే అయితేనేమి, గవర్నమెంట్కి అయితేనేమి, పరిపాలనకు ఒక డ్యూటీ అన్నమాట ఆవులను రక్షించడము. సో అందుకే ఇక్కడ మనం ఇంకొకటి వింటూ ఉంటాం మనము, భగవంతునికి భోగ ఆఫర్ చేసేటప్పుడు భగవంతుని యొక్క ప్రణామ మంత్రం ఏంటి? నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అంటే ఆవు అనేది భగవంతునికి చాలా చాలా ప్రియమైనది, గోవు అనేది. సో భగవంతుణ్ణి మనము ప్లీజ్ చేయాలి అంటే, సంతృప్తి జరపాలి అంటే, భగవంతుణ్ణి మనము ప్రసన్నం చేసుకోవాలి అని అంటే, ఆవులను ప్రసన్నం చేసుకుంటే, ఆవులను మనం మంచిగా సేవ చేస్తే భగవంతుడు కూడా ప్రసన్నం అయిపోతాడు. తస్మిన్ తుష్టి జగత్ తుష్టి అంటారు కదా. ఎప్పుడైతే ఆవులను, బ్రాహ్మణులను,
సో ఇక్కడ నమో బ్రహ్మణ్య అంటే భగవంతుడు. నమో బ్రహ్మణ్య దేవాయ. గో గో అంటే కౌ. బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులు, వీళ్ళను రక్షించాలి. ఆయన యొక్క ప్రణామ మంత్రంలోనే ఈ గోవులకు అంతటి ఇంపార్టెన్స్ ఉన్నది. అంతేకాకుండా భగవంతుడు నివసిస్తున్న ధామమే గోలోక ధామము, గోలోక బృందావనము. ఎందుకు గోవుకి ఇంతటి ప్రాముఖ్యత ఉంది అని అంటే, ఆ గోవు 7 మదర్స్ లో ఒకరు. గోవు, గోమాత, భూమాత, గురుమాత, రాజమాత, అలా 7 మదర్స్ లో కౌ ఒక వన్ ఆఫ్ మదర్. కౌ పాలు, ఆవు పాలను తాగే మనము మన యొక్క ఏమంటారు, ఫైన్ ఫైన్ బ్రెయిన్ సెల్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇంకొకటి 33 crores దేవీ దేవతాసు ఆవులో ఉంటాయంట. 1,000,000 దేవీ దేవతలు ఆవులో ఉంటాయి. తర్వాత ఆవు అనేది ఒక మామూలు జంతువు కాదు. ఆవులో ఎమోషన్స్ అనేవి ఉంటాయన్నమాట ఎక్కువగా. ఆవులో ఒక అమ్మతనం అనేది ఉంటుంది. అందుకే ఆవుకు, కౌకు, గోవుకు అంతటి ప్రాముఖ్యత అనేది ఉన్నదన్నమాట మన శాస్త్రాలలో. అంతేకాదు భగవంతుడే భగవద్గీతలో 18.44 శ్లోకంలో కృషి గోరక్ష వాణిజ్య వైశ్య కర్మ ధ్వజ సంథింగ్ శ్లోకం వస్తుంది. అంటే అక్కడ కూడా వ్యవసాయంతో పాటు కృషి గోరక్ష, గోవులను రక్షించాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ గా భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో పూర్వకాలంలో ఆవు అనేది ఫ్యామిలీలో ఒక మెంబర్. గోవు అనేది ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకునే వాళ్ళు అనమాట. పూర్వకాలం మన ఓల్డెన్ డేస్ కు వెళ్తే, మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇండ్లకు వెళ్తే విలేజెస్ లో ఫస్ట్ ఆవులకు రూమ్ ఉండేదన్నమాట. ఆవుల రూము దాటుకొని వెనకాల మిగతా రూములు ఉండేవి అనమాట. ఆ వంటిళ్ళు అయితేనేమి, బెడ్రూమ్స్ అయితేనేమి, అవన్నీ కూడా. ఇప్పుడు ఆవుల యొక్క స్థానము, ఆవులు అనేవి లేవు. ఒకటి కౌస్ అనేవి, గోవులు అనేవి రక్షణ కొరవడుతుంది అనమాట. అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైపోయినారు అని అంటే, క్యాట్స్ డాగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయినారు అనమాట ఇప్పుడు. ఆ పిల్లులను, కుక్కలను, క్యాట్స్ ను, డాగ్స్ ను మంచం మీద, బెడ్ పైన పడుకోబెట్టడము, కార్లలో తీసుకొని వెళ్ళడము, అవి ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయినాయి ఈ కలికాలంలో. సో అందుకు ఇదంతా కూడా ఇదేంటి, సమాజం భ్రష్టు పట్టిపోవడానికే ఇవన్నీ లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో అంతేకాకుండా మనకు భగవద్గీత, భాగవతంలోనే కాకుండా హరిభక్త విలాస్ లో కూడా సనాతన గోస్వామి చెప్తున్నాడు ఏమని, మేక్ కౌస్ స్టే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, మేక్ కౌస్ స్టే బిహైండ్ మీ, మేక్ కౌస్ స్టే ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ మీ, మే ఐ ఆల్వేస్ రిసైడ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ కౌస్. సో సనాతన గోస్వామి ఏం చెప్తున్నాడంటే, గోవులు నా ముందర ఉండని, నా వెనకాల ఉండని, నా పక్కల్లో 2 పక్కల కూడా ఆవులు ఉండని, ఆవుల గుంపులోనే నేను ఉండాలి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా మనము ఇండియాలో చూసుకుంటే, మన భారతదేశంలో కొన్ని ఊర్ల పేర్లు కూడా గోతోనే స్టార్ట్ అవుతాయి. గోవర్ధన్, గోకుల్, గోరఖ్పూర్, గోల్కొండ. గోల్కొండ యాక్చువల్ గా అది గోవుల కొండ అంట. దాని పూర్వ నామం వచ్చి గోకుల కొండ. ఆ గోకుల కొండ ఇప్పుడు ఏమైపోయింది, గోల్కొండ అయిపోయింది. అంటే భారతదేశంలో, ఈ భరత భూమిలో గోవులకు అనేది చాలా చాలా ఉచ్చ స్థానం అనేది ఇచ్చామన్నమాట. సో తర్వాత గోవింద, భగవంతుని నేము గోవింద, గోపాల. గోవింద పేరు ఎలా వచ్చింది అని అంటే, మన ఇంద్రుని అది గోవర్ధన లీల ఉన్నది కదా, గోవర్ధన లిఫ్ట్ చేస్తాడు కృష్ణ. ఆ లీల అయిపోయిన తర్వాత ఇంద్రుడు తన యొక్క తప్పు తెలుసుకున్నాడు.
తప్పు తెలుసుకొని భగవంతునికి క్షమాపణలు చెప్పాలని అనుకున్నాడనమాట. సో, అప్పుడు ఇంద్రుడు డైరెక్ట్ కృష్ణుడిని అప్రోచ్ అవ్వలేకపోయాడు. ఎందుకంటే ఆయన తప్పు చేశాడు. పశ్చాత్తాపంలో ఉన్నాడు. అప్పుడు సురభి మాతను ముందర పెట్టుకున్నాడనమాట. ఆ సురభి మాత వచ్చి భగవంతుని తన యొక్క పాలతోటి తన యొక్క పాలతో భగవంతునికి అభిషేకం చేసి ఇప్పుడు అక్కడ మన గోకుల్‌లో అక్కడ అది ఏంటి గోవిందకుండ్. గోవిందకుండ్ అని ఇప్పుడు గూడా ఉన్నది. ఆ ప్లేస్‌లో పాలతో అభిషేకం చేసిందంట సురభి మాత. సో, ఆ సురభి మాత సురభి కౌ పాలతో అభిషేకం చేసింది. అప్పుడు అలా ఇంద్రుడు సురభిని ముందర పెట్టుకొని సురభి ద్వారా అప్రోచ్ అయ్యాడు. అప్పుడు సురభి మాత భగవంతునికి గోవింద అని అనిందంట. గోవింద అని సంబోధన చేసిందంట. అంటే గోవులకు, ఆవులకు విందునిచ్చేవాడు, ఆవులకు నువ్వు సంతోషాన్ని కలిగించేవాడు గోవింద అని అన్నారనమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనము భాగవతం 10th క్యాంటోలో చూస్తే ఎప్పుడైతే పూతన వధ అయిందో, పూతనను చంపేసిన తర్వాత యశోదమాయి వీళ్ళందరూ యశోదమాయి, గోపికలు కృష్ణుడిని తీసుకొని కృష్ణునికి ఏమైందో, ఏమైందో అని కృష్ణుడిని తీసుకొని దిష్టి తీసి ఆహ్, హ్మ్. గో హ్మ్. ఏంటి కౌ యూరిన్ తోటి స్నానం చేపిచ్చి కృష్ణుడిని కౌ యూరిన్‌తో స్నానం చేపిచ్చి, ఆ తర్వాత గోధూళి ఉంటుంది గదా! గోధూళి తోటి మ ఈ గోధూళి, కౌ డంగ్ 2 కలిపి తిలకాలు పెట్టి అన్ని చోట్ల ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అన్ని ప్లేసుల్లో కూడా భగవంతుని యొక్క విష్ణువు యొక్క నామాలు జపిస్తూ కృష్ణునికి ఆహ్, హ్మ్, గో ధూళితోటి, యూరిన్ తోటి స్నానం చేపిచ్చారు. అంటే అంతటి పవిత్రమైనది. భగవంతుడే యాక్సెప్ట్ చేశాడు ఇవన్నీ కూడా. యూరిన్, టంగు ఇవన్నీ కూడా. తర్వాత ఆదిలీల చైతన్య చరితామృత ఆదిలీలకొస్తే చైతన్య మహాప్రభు కూడా ఒక ప్లేస్‌లో మెన్షన్ చేశాడు. ఏమని? ఇన్ మై లాస్ట్ బర్త్ ఐ వాస్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ కౌ హర్డ్ మెన్. And I gave protection to the calves and cows. Because of such pious activities, I have now become the son of a Brahmana. సో చైతన్య మహాప్రభు అక్కడ కూడా మెన్షన్ చేశారంట. నేను నా ముందు జన్మలో ఒక ఆహ్, ఆవులను కాపరి ఉంటాడు కదా! ఆవులను కాచుకునే వారి ఇంట్లో ఉన్నాను నేను. అప్పుడు ఆవులను, తర్వాత దూడలను నేను ప్రొటెక్ట్ చేశాను కాబట్టి, ఇప్పుడు బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాను అనేసి చైతన్య మహాప్రభు చెప్తున్నాడనమాట. తర్వాత ఇంకొకటి మన సాంస్కృతిక ప్రకారము మన పురాణాలలో ఆహ్, హ్మ్. స్క్రిప్చర్స్‌లో ఏం చెప్తున్నారంటే 4 పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ లైఫ్. మన ఇండియన్ లైఫ్‌కు 4 పిల్లర్స్ ఏంటవి? గోమాత, గాయత్రి, గీత, భగవద్గీత. గోమాత, గాయత్రి, గీత, గంగ. అన్ని గాతో స్టార్ట్ అవుతున్నాయి చూడండి. సో, ఇవి 4 పిల్లర్స్ అంట. భారత భూమిలో ఉన్న ఆహ్, ఆహ్, మనుషులకు భరతవర్షే వాళ్ళకు ఇవి మెయిన్ పిల్లర్స్ అని చెప్తున్నారనమాట. సో, ఇంకొక స్టోరీ మనం చూస్తే బాలాజీది. వెంకటేశ్వర స్వామిది. ఆయన వైకుంఠధామం వదిలి కిందికొచ్చేసినప్పుడు అలిగి లక్ష్మీదేవితో అలిగి గొడవ పడి కిందకొచ్చేస్తాడు. అప్పుడు ఆవే పాలిస్తూ ఉంటుంది. బాలాజీది. అది ఒక స్టోరీ మీకు తెలిసే ఉంటుంది అందరికి. తర్వాత ఇంకొకటి రాఘవేంద్ర స్వామి స్టోరీ. రాఘవేంద్ర స్వామి పాస్ట్ టైమ్ అన్నమాట. ఆయన మధ్వ సంప్రదాయం అతను రాఘవేంద్ర స్వామి. సో, ఆయన పాస్ట్ టైమ్‌లో కూడా ఒకటి ఆవు యొక్క లీల అనేది జరుగుతుంది. సో, ఇది ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంక ముగిస్తాను ఈ క్లాస్‌ను. సో, అప్పట్లో ఇది బందిపోటు దొంగలు అంటారు కదా! డెకాయిట్స్. బందిపోటు దొంగలు ఎక్కువగా ఉండేవాళ్ళనమాట. ఈవెన్ మన మాయాపూర్ కూడా బందిపోటు దొంగలకు ఒకసారి జరిగింది. వాళ్ళ డెకాయిట్స్ వచ్చి రావడము ఆహ్, హ్మ్. క అన్ని ఇదేంటి గన్స్ తోటి లూట్ చేసుకొని వెళ్ళిపోవడం ఇదంతా జరిగిందనమాట. సో, ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఉన్నప్పుడు కూడా ఈ డెకాయిట్స్ వచ్చారు.
వచ్చి అక్కడ ఉన్న గ్రామస్తులను ఈ గన్స్, తర్వాత మారణాయుధాలను పట్టుకొని అటాక్ చేశారనమాట. అటాక్ చేసి మొత్తం లూటీ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ డెకాయిడ్స్ లీడర్ వచ్చి డెకాయిడ్స్ లీడర్ వచ్చి ముస్లిం అన్నమాట. సో, అప్పుడు మోస్ట్‌లీ ముస్లిం రూలింగ్ అనేది ఉండేదన్నమాట. డెకాయిడ్స్ లీడర్స్ వచ్చి ముస్లిము. ఆయనకు చాలా ఆకలైపోయిందన్నమాట. ఆ వ్యక్తి తినాలా, ఏదో ఒకటి తినాలా, ఆకలైపోయింది ముస్లిము. సో, ఆయనకు ఎదురుగా ఒక కనిపించింది. ఒక గోవు కనిపించిందన్నమాట. గోవు కనిపించిన వెంటనే ఆల్రెడీ ఆయన ముస్లిం కాబట్టి ఆయనకు అదేం పెద్ద తప్పు గాదు, గోవును చంపి తినడం. సో, దాన్ని చంపాలి అని అనుకున్నాడు. చంపాలి అనుకున్నాడు కౌని. కానీ చంపాలి అనుకోని కౌ దగ్గర ఇలా చూసినప్పుడు కౌ ఎంతో ఇదేంటి ఏ ఎమోషన్ తోటి ఏడుపుగా "నన్ను రక్షించు ప్లీజ్, నన్ను చంపొద్దు" అన్నట్టు ఆ గోవు ఆ వ్యక్తి కళ్ళల్లోకి చూసిందంట. ఇప్పుడు ఆ కౌ ప్రెగ్నెంట్‌గా ఉంది. గర్భవతి కౌ. సో, ఈ ముస్లిం డెకాయిట్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ గూడా ప్రెగ్నెంట్‌గా ఉంటుందంట ఆ టైంలో. సో, ఎప్పుడైతే ఆవు అలా చూసిందో ప్రెగ్నెంట్ కౌ, ఎప్పుడైతే కంపాషన్ తోటి ఆ ముస్లిం వ్యక్తి వైపు చూసిందో ఆయనకి ఏదో ఒక మూల జాలి, కరుణ అనేది కలిగిందనమాట. వెంటనే ఆ ముస్లిము దాన్ని చంపడము అనే ప్లాన్‌ని మానుకొనేసి వదిలేస్తాడనమాట. ఇది ఒక సీను. అది కట్ చేసిన తర్వాత కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత హ్మ్. ఆఫ్టర్ 20 ఇయర్స్, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ డెకాయిట్ గ్రూపు పోలీసులు అరెస్ట్ చేశారన్నమాట. ఆ డెకాయిట్ గ్రూపు దొరికిపోయింది పోలీసులకు. ఆ లీడర్‌ని, ఎవరైతే ఈ ముస్లిం వ్యక్తి ఉన్నాడో వానికి ఉరిశిక్ష అనేది అమలు చేశారన్నమాట. లైఫ్ సెంటెన్స్‌డ్ ఉరిశిక్ష అమలు చేశారు. సో, ఉరిశిక్ష అమలు చేసినప్పుడు మనము సినిమాలలో చూసే ఉంటాము. ఆ స్టేజ్ ఉంటుంది. కింద ఒక హోల్ ఉంటుంది. దాని మీద నిలబడి హ్యాంగ్ జేస్తారు. ఉరి వేస్తారు. కరెక్ట్‌గా అది ప్రెస్ చేసినప్పుడు కింద ఉన్న కిటికీలాగా ఓపెన్స్ ఉంటాయన్నమాట డోరు. ఓపెన్ అయిపోతుంది. వాడు అక్కడ కిందకి పడిపోతే ఆటోమేటిక్‌గా ఆ ఉరి అనేది హ్యాంగ్ అయిపోతుందన్నమాట. ఇది పద్ధతి కదా! సో, అక్కడ తీసుకొచ్చి పెడతారన్నమాట. ఈ మ లీడర్‌ని, డెకాయిట్ లీడర్‌ని ఉరి వేస్తారు. కానీ అప్పుడు బ్రిటిష్ లా ప్రకారము 3 టైమ్స్ ట్రై చేస్తారంట ఉరి. 3 టైమ్స్ ట్రై చేస్తారు. ఆ 3 టైమ్స్‌లో ఉరి పడి వాడు చనిపోకపోతే వదిలేస్తారంట. వీడేదో అదృష్టవంతుడు. ఇంగా వీడు భూమి పైన నూకలు ఉన్నాయి వీనికి భూమి పైన అన్నట్టు వదిలేస్తాడంట. సో, ఆహ్, వీనికి ఈ డెకాయిట్ లీడర్ కూడా అలాగే 3 టైమ్స్ ట్రై చేస్తారు. 3 టైమ్స్ ట్రై చేసినా ఆ హ్యాంగ్ టైట్ అవ్వదు. కింద ఓపెన్ అవ్వదు. కింద ఓపెన్ అయినా కూడా హ్యాండ్ టైట్ అవ్వదు. కిందికి పడిపోడనమాట. వేలాడడు. హ్యాంగ్ అవ్వడు. సో, సో, ఇదేదో వీనికి ఇంకా భూమి పైన ఉండే అర్హత ఉన్నట్టుంది అనేసి ఆ బ్రిటిష్ లా ప్రకారం వదిలేశారనమాట. వదిలేస్తే ఆ తర్వాత ఆ స్టేజ్ కింద చూస్తే ఏదైతే ప్లేస్ ఉంటుందో ఓపెన్ అయ్యే ప్లేసు కిటికీలాగా, దాని కింద ఆవొచ్చి నిలబడుతోంది. గోవు వచ్చి నిలబడుతోందంట. 3 టైమ్స్ ట్రై చేసినప్పుడు 3 టైమ్స్ కూడా గోవు కింద నిలబడి ఉంది. అంటే వాని యొక్క పాదాలు, వాని యొక్క లెగ్స్, డెకాయిట్ లీడర్, ముస్లిం డెకాయిట్ లీడర్ కాళ్ళు వచ్చి ఆ ఆవు బ్యాక్ పైన సపోర్ట్‌గా నిలబడుతున్నాయన్నమాట. అందుకే వాడు హ్యాంగ్ అవ్వట్లేదు. సో, ఇది రియల్‌గా జరిగిందంట. ఇది ఆహ్, ఏమంటారు హిస్టరీలో నోట్ చేసి పెట్టారంట. సో, రెఫరెన్స్ నాకు కరెక్ట్‌గా దొరకలేదు. సో, ఆ సపోర్ట్ వల్ల, బ్యాక్ సపోర్ట్ వల్ల వీడు బతికిపోయినాడనమాట హ్యాంగ్ అవ్వకండా. సో, అది వాడు జైలు నుంచి బయటకొచ్చినప్పుడు ఆవు కౌ అక్కడే ఉంది. కౌ ఏడుస్తోందంట. కళ్ళల్లోంచి నీళ్లొస్తున్నాయి. కౌ ఏదైతే కంపాషన్‌గా అప్పుడు చూసిందో నన్ను రక్షించు అనేసి, ఇప్పుడు అలాగే అదే చూపుతోటి "నువ్వు అప్పుడు నన్ను రక్షించావు.
నువ్వు అప్పుడు నన్ను చంపకుండా రక్షించావు. ఇప్పుడు నువ్వు చనిపోకుండా నేను నిన్ను రక్షించాను" అని అన్నట్టు ఆ ఫేస్‌లో అలా అనిపించిందంట ఈ డెకాయిడ్‌కి. సో, అలా వాడు సేవ్ అయిపోయినాడు. అంటే గోమాత అనేది అమ్మతనంలో ఎంతటి ఎమోషన్స్ ఉన్నాయో, ఈ గోవులో గూడా అంతటి ఎమోషన్స్ ఉన్నాయి. సో, గోవును మనము రక్షించే బాధ్యత మనకు చాలా చాలా ఉంది. అట్‌లీస్ట్ మనము వైష్ణవాస్ మనమైనా గూడా ఈ మ అన్నెసెసరీ కౌ ఇప్పుడు ఆహ్, కౌ ప్రొడక్ట్స్ చాలా వాటిల్లో మనకు తెలియకుండానే మిక్స్ అయిపోతున్నాయి. టూత్ పేస్టుల్లో, సోపుల్లో, తర్వాత కాస్మెటిక్స్‌లో అన్నిట్లోనూ కౌ యొక్క ఏమంటారు ఫ్యాటు ఇవన్నీ కూడా మిక్స్ అయిపోతున్నాయి. సో, అవి మనము వాడకుండా ఏ టూ కౌ మిల్క్‌నే తీసుకుంటూ కనీసం మనమన్నా గూడా అది ఒక రెస్పాన్సిబుల్‌గా ఎట్లయితే పరీక్షిత్ మహారాజు కౌని ప్రొటెక్ట్ చేశాడో, మనము ఈ రకంగా మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనము అలాంటి అన్నెసెసరీ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్, కౌ ఫ్యాట్ ఉన్నవి ఇవన్నీ కూడా వాడకుండా మనము మన బాధ్యతగా మనము తీసుకోవాలనమాట. థాంక్ యూ సో మచ్. శ్రీమద్ భాగవతంకి జై. సారీ 5 మినిట్స్ ఎక్స్‌టెండ్ అయింది. పాస్ట్ టైమ్ షేర్ చేసుకోవాలి గాబట్టి హ్మ్. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. థాంక్ యూ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ.